నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల సాధనకై స్థానిక అఖిలపక్షం ఆధ్వర్యంలో 22 నుండి పాదయాత్ర ప్రారంభమవుతుందని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగూరావు నామాజీ చెప్పారు. నారాయణపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉట్కూర్ మండలం పుల్మామిడి నుండి పాదయాత్ర ప్రారంభిస్తామన్నారు. అక్కడి నుండి 13 మండలాలు తిరుగుతూ 3న జిల్లా కేంద్రంలో బహిరంగ సభ ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమానికి ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని సహకరించాలన్నారు. నారాయణపేట జిల్లా సాధన సమితి సభ్యులమందరం కూడా సమావేశమై ఏకగ్రీవంగా నారాయణపేట కొడంగల్ మక్తల్ ఎత్తిపోతల పథకానికి అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి జిల్లా యొక్క ఎత్తిపోతల పథకాన్ని 2 భాగాలుగా చేసి ఒక భాగాన్ని ఇటువైపు నుండి తీసుకొని పోవాలని చెప్పేసి 30 టీఎంసీ నీళ్లు దాంట్లో అదేవిధంగా 69 జియో 2 ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి పాదయాత్ర తీసుకోబోతున్నారో ఆ పాదయాత్రకు మా యొక్క నారాయణపేట సాధన సమితి పూర్తి మద్దతు ఇవ్వాలని చెప్పేసి ఏకగ్రీవంగా తీర్మానం చేసి రేపు ఆ ఉద్యమంలో కూడా అందరం పాల్గొనాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. ఇటు జల సాధన కోసం ఇటు నారాయణపేట జిల్లా సాధన కోసం మేము పోరాటాలు జరుపుతూ ఉంటాం. జల సాధన అయిన వెంటనే మళ్లీ జిల్లా సాధన కోసం పోరాటం తీవ్రతరం చేయాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. చేపట్టబోయే పాదయాత్రకు సంబంధించి ఖచ్చితంగా జీవో నంబర్ 69 ప్రకారంగా నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని ఏదైతే కేంద్రం కూడా తమ వంతుగా 90% కూడా నిధులు సమకూర్చడం జరిగింది. ఖచ్చితంగా దీన్ని రేపురేఖలు మారుస్తూ మరి అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కూడా రూపురేఖలు మారుస్తూ కొత్తగా చేపట్టబోయే పాలమూరు రంగారెడ్డి పథకంలో చేయడం జరిగిందని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. తద్వారా ఈ ప్రాంతం రైతులంతా నష్టపోవడానికి చాలా ఆస్కారం ఉంది. కనుక ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం కావాలి, వలసలు కూడా నివారించబడాలంటే ఖచ్చితంగా జీవో నంబర్ 69 అమలు కావాల్సిందే. దానికి గాను మేము ప్రతిపక్షాలు అందరం కూడా ఖచ్చితంగా ఊరూర ప్రజలతో పాటు నాయకులు మరి మేధావులు అందరూ కూడా పాల్గొని దీన్ని సఫలీకృతం చేస్తామని